హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఇచ్చే టాప్ 5 బెస్ట్ బ్యాంక్స్ అంటూ, అంటే 5 బ్యాంకులు మనకు తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులు ఏవి అని మనం చూసుకున్నట్లయితే, నేటి వేగవంతమైన జీవితంలో ఊహించని ఆర్థిక అవసరాలు ఎప్పుడైనా తలంచవచ్చు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఇంటి మరమ్మతులు, విద్య లేదా ప్రయాణాలకు డబ్బు కూడా అవసరమైతే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకైతే పర్సనల్ లోను అత్యంత సరైన ఎంపిక. కానీ ఏ బ్యాంక్ అత్యల్ప వడ్డీ రేటుని అందిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాసంలో 2025లో అత్యల్ప వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్లు అందించే 5 టాప్ బ్యాంకులను చూసుకున్నట్లయితే, నంబర్ 1గా మనకైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంబర్ 1గా ఉంది. వడ్డీ రేటు సంవత్సరానికి 10.30%, అంటే 10.30% నుంచి 15.30% వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. రుణం మొత్తం 20 లక్షల నుండి 35 లక్షల వరకు అయితే ఇస్తారు. అదేవిధంగా పదవీ కాలం గరిష్టంగా 6 సంవత్సరాలు. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ దాని కస్టమర్లకు నమ్మకమైన మరియు తక్కువ వడ్డీతో పర్సనల్ లోన్లు అందించడంలో ముందంజలో ఉందని అయితే చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఎస్బీఐలో జీతం ఖాతా ఉన్న వారికి మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్య లక్షణాలు వచ్చి తక్కువ ప్రాసెసింగ్ రుసుము, అంటే 1%, తక్కువ డాక్యుమెంటేషన్తో వేగవంతమైన ముందస్తు సౌకర్యము, పారదర్శక నిబంధన మరియు కస్టమర్లు స్నేహపూర్వక విధానం. అర్హతలు ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ప్రైవేటు ఉద్యోగాలు, పెన్షనర్లకు కూడా ఈ యొక్క బ్యాంకులో అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు నెంబర్ 2 బ్యాంక్ చూసుకున్నట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్. వడ్డీ రేటు సంవత్సరానికి 10.80% నుంచి 16.65 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. రుణం మొత్తం 50 లక్షల వరకు అయితే ఇస్తారు. దీని పదవీ కాలం వచ్చి సేమ్ ఎస్బీఐ బ్యాంక్ మాదిరే 6 సంవత్సరాలు. ఐసిఐసి బ్యాంకు ప్రైవేట్ రంగంలో అత్యంత విశ్వసనీయ బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దాని త్వరిత ఆమోదం మరియు తక్షణ రుణ ఆమోదానికి అనుమతించే ఆన్లైన్ ప్రక్రియకు ప్రసిద్ధి చెందింది. ముందస్తు ఆమోదం పొందిన రుణాలు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే డబ్బు నిమిషాల్లో ఖాతాల్లో చేరుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్షణాలు: ఆన్లైన్లో దరఖాస్తు మరియు తక్షణ ఆమోదం, గ్యారంటీ లేదా భద్రత అవసరం లేదు, టాప్ ఆఫ్ లోన్ ఎంపిక, సులభమైన ఈఎంఐ ఎంపికలు. అర్హతలు వచ్చి ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు, త్వరిత రుణం అవసరమైన వారు, అంటే ఎప్పుడైనా అర్జెంట్ అవసరాలకు సంబంధించిన వాళ్ళైతే ఈ యొక్క వారు. ముఖ్యంగా మూడోది చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్. వడ్డీ రేట్ వచ్చి సంవత్సరానికి 10.85% నుంచి 24 వరకు అయితే ఉంటుంది. రుణం మొత్తం 40 లక్షల వరకు. అదేవిధంగా పదవీ కాలం చూసుకున్నట్లయితే దానికన్నా ఇది 1 సంవత్సరం అయితే తక్కువ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. దాని వేగవంతమైన డిజిటల్ ప్రాసెసింగ్ మరియు నమ్మకమైన సేవలతో వినియోగదారులు సంతోషంగా ఉన్నారు. ముందస్తు ఆమోదం పొందిన కస్టమర్లు కేవలం 10 సెకండ్లలోనే రుణం మంజూరు చేసుకోవచ్చు. ముందస్తు లక్షణాలు వచ్చి ఆన్లైన్ ఆమోదం మరియు వేగవంతమైన డబ్బు బదిలీ. స్థిర వడ్డీ రేటు, మొత్తం కాలానికి పారదర్శక నిబంధనలు, దీర్ఘ ఈఎంఐ ఎంపికలు. అర్హతలు వచ్చి మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన జీతం పొందే యొక్క ఉద్యోగాలను అయితే చెప్పవచ్చు. యాక్సిస్ బ్యాంక్ నెక్స్ట్ 4th వచ్చి యాక్సిస్ బ్యాంకు. వడ్డీ రేటు వచ్చి సంవత్సరానికి 9.90 నుంచి 22% వరకు పడుతుందని అయితే చెప్పవచ్చు. రుణం మొత్తం 50 లక్షల వరకు. పదవీ కాలం ఈ యొక్క ఆ బ్యాంకుల కంటే ఇంకొక సంవత్సరం ఇది ఎక్కువ అని చెప్పవచ్చు, అంటే 7 సంవత్సరాలు. యాక్సిస్ బ్యాంక్ దాని పోటీ వడ్డీ రేట్లు మరియు దీర్ఘకాలిక తిరిగి చెల్లింపు ప్రక్రియకు ప్రసిద్ధి చెందింది. తక్కువ ఈఎంఐ కోరుకునే వారికి ఇది ఉత్తమమైన ఎంపిక. తక్కువ వడ్డీ రేట్లతో ప్రారంభమవుతుంది. దీర్ఘ ఈఎంఐ ఎంపికలు, రుణ బదిలీలు సౌకర్యం, వేగవంతమైన ఆన్లైన్ ప్రాసెసింగ్. అర్హతలు వచ్చి దీర్ఘకాలానికి తక్కువ ఈఎంఐ కోరుకునే ఉద్యోగ అవకాశం అయితే చెప్పవచ్చు. ఇక నెంబర్ 5 వచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. వడ్డీ రేటు సంవత్సరానికి 10.70 నుంచి 23.99 వరకు పడే అవకాశం అయితే. రుణం మొత్తం 40 లక్షలని అయితే చెప్తున్నారు. పదవీ కాలం వచ్చి 5 సంవత్సరాలు. కొత్త బ్యాంకులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న
ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ దాని కస్టమర్ స్నేహపూర్వక విధానాలు, పారదర్శక సేవలకు ప్రసిద్ధి చెందింది. కనీస కాగితపు పని, వేగవంతమైన డిజిటల్ ప్రాసెసింగ్ మరియు స్పష్టమైన నియమాలు కలిగిన యువ నిపుణులు ఇది ఒక గొప్ప ఎంపిక. ముఖ్య లక్షణాలు: ఆన్లైన్ ప్రాసెసింగ్, శీఘ్ర ఆమోదం అని చెప్పొచ్చు, దాచిన రుసుములు లేవు, మంచి క్రెడిట్ ఉన్నవారికి అంటే క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు చెల్లింపు రుసుములు లేని ప్రామాణిక. అర్హతలు వచ్చి యువ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, మంచి క్రెడిట్ స్కోర్ కలిగిన వారు. ఈ యొక్క 5 బ్యాంకులకు చూసుకున్నట్లయితే మనకైతే ఇప్పుడైతే ఈ 5 బ్యాంకులకు సంబంధించి ఈ యొక్క ఇదైతే ఈ కాలమ్స్లో మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సరైన బ్యాంకును ఎలా ఎంచుకోవాలంటే క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు తక్కువగా పడుతుంది. ఆదాయం మరియు ఉపాధి అంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఉపాధి అనేది ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు మరింత ప్రయోజకరంగా ఉంటుంది. రుణ కాల పరిమితి వచ్చి దీర్ఘకాల పరిమితి, తక్కువ ఈఎంఐ కానీ మొత్తం వడ్డీ ఎక్కువ. ప్రాసెసింగ్ ఫీజు కొన్ని బ్యాంకుల్లో 2 నుంచి 3% వరకు ఉండొచ్చని చెప్పవచ్చు. ముందస్తు చెల్లింపు నియమం: రుణాన్ని ముందుగానే చెల్లించినందుకు జరిమానా ఉందో లేదో తనిఖీ చేయండి. పాత కస్టమర్లకు ప్రయోజనాలు: మీకు బ్యాంకుల్లో జీతం ఖాతా ఉంటే మీరు ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చు. టిప్స్ టు గెట్ లో ఇంట్రెస్ట్ రేట్స్: మంచి క్రెడిట్ చరిత్రను నిర్వహించండి, అన్ని పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోండి, వివిధ బ్యాంకుల నుండి ఆఫర్లను సరిపోల్చండి, సహదరఖాస్తుని జోడించడం వల్ల రేటు తగ్గుతుంది, చెల్లింపు ప్రణాళిక రూపొందించడానికి ఈఎంఐ క్యాలిక్యులేటర్లను ఉపయోగించండి. పర్సనల్ లోన్లు వచ్చి పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు మీరు వడ్డీ రేటును మాత్రమే కాకుండా రుసుములు, ఈఎంఐ అవధి మరియు కస్టమర్ సేవను కూడా పరిగణించాలి. 2025లో ఎస్బీఐ, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ మరియు ఐడిఎఫ్సి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లతో ఉత్తమ ఎంపికలు కలిగిన బ్యాంకులని చెప్పవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే ఈ బ్యాంకులలో ఏవైనా తక్కువ వడ్డీ రేట్లు, వేగవంతమైన ఆమోదం, అదేవిధంగా సులభమైన ఈఎంఐ చెల్లింపు ఏర్పాట్లకైతే ఇదైతే మంచిదని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే తక్కువ వడ్డీ రేటుకి, అదేవిధంగా మనకైతే కాల పరిమితి తక్కువ, ముఖ్య లక్షణాలు వచ్చి ఉద్యోగాలకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలకైనా అదైతే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎస్బీఐలో అయితే 35 లక్షలు, ఐసిఐసిలో 50 లక్షలు, హెచ్డిఎఫ్సిలో 40 లక్షలు, యాక్సిస్లో 50 లక్షలు, ఐడిఎఫ్సిలో 40 లక్షలు. ఈ యొక్క బ్యాంకుల్లో అయితే ఈ అమౌంట్ని అయితే మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 5 బ్యాంకులు తక్కువ ఫీజుతో, అదేవిధంగా 2 నుంచి 3% వరకే మనకు రుసుము ఉంటుందని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు మీ యొక్క ఈ యొక్క అనుభవం ఎట్లుందనేది, స్టేట్ బ్యాంకా, హెచ్డిఎఫ్సినా, ఐడిఎఫ్సినా, ఏ బ్యాంకుల్లోకి మీరు వెళ్ళారు, టైం ఎంత పట్టింది మీరు పర్సనల్ లోన్ తీసుకోవడానికి, ముఖ్యంగా అది వడ్డీ రేట్లు ఎంత పడింది అనేది వీలైనంత ఈజీగా మనకైతే వీలైనంత టైం ఉంటే మీకు ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.